జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పడకేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. 5 ఏళ్ల పాటు గ్రామాలు కనీసం వీధి లైట్లు కూడా లేకుండా చీకట్లో మగ్గాయని తెలిపారు. గ్రామాల్లో అత్యవసర పరిస్థితి ఎదురైతే కనీసం బ్లీచింగ్ కూడా చెల్లిన పరిస్థితి కూడా లేదని వారు వాపోయారు. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వీధి దీపాలని నాటి ప్రభుత్వం అమర్చితే కనీసం వాటిని నిర్వహణను పట్టించుకున్న పాపాన పోలేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం పోలేదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అలాగే మక్కినవారిపాలెంలో నిర్వహించిన గ్రామ సభకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంతో గ్రామీణ అభివృద్ధి నేడు కొత్తగా చిగురులు తొడుగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తోందని, పూర్వ వైభవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త ఊపిర్లు ఊదుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చీకట్లో మగ్గిన గ్రామాలు రానున్న రోజుల్లో వెలుగులతో నిండిపోతున్నాయన్నారు. అక్కడ కరెంట్ తయారు చేసి సోలార్ ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇచ్చేస్తారు. సబ్స్టేషన్కి 11 kV లైన్కి ఇస్తారు. మళ్ళీ అదే పవర్ని మనం మళ్ళీ ఉచిత కరెంట్ కింద మనం వాడుకుంటా ఉన్నాం. అట్లా కుసుమ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని దాని ద్వారా చేస్తుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇళ్ళకు కూడా 3 కిలోమీటర్ల దాకా ఇళ్ళకు కూడా పైన రూఫ్ టాప్ కింద మనం పైన సోలార్ పెట్టుకొని కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ కరెంట్ బిల్లు తగ్గించుకోవడం కోసం మనం పైన రూఫ్ టాప్ లో సోలార్ పెట్టుకుంటే కనుక పగలపూట మనం వాడుకోవడానికి మన విద్యుత్తును మనమే తయారు చేసుకోవడం అనమాట. అది బయట చాలా మంది ఏమడుతున్నారు అంటే రేట్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ ఇస్తుంది. 75-80 దాకా సబ్సిడీ వచ్చింది. మిగతాది రైతులు కానీ ఊర్లో ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ పెట్టుకోవడం ఖర్చు అవుతుందని చెప్పి దానికోసం ఒక బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. తొందరలో కనుక బ్యాంక్ వాళ్ళు కనుక ముందుకు వస్తే కనుక రైతుకి మన ఊర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేతికి డబ్బులు పడకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కేరళ లాంటి రాష్ట్రాల్లో చేశారు. మన రాష్ట్రంలో కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తున్నాం. అది కూడా తొందరలోనే ఇప్పుడు ఎన్ని చెప్పడం కంటే చేసి 1-2 చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది.